మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ కన్నీరే తుడిచేటి ఆ చేయి నీయమ్మ పంచిస్తే కరిగేటి ప్రేమంటే నువ్వమ్మ నీ ఊపిరే నాలో ప్రాణం నుంచి మా ఊరైతే వెళ్ళిపోతున్నాము. ఇంచాల్సిందే ఇంచుమించు బస్ స్టాప్ లో గంటకు పైగానే నుంచున్నాము. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, విజయవాడ బస్సులు వస్తున్నాయి కానీ రావులపాలెం బస్సు మాత్రం రావట్లేదు. అక్కడ ఎంక్వైరీ ఉంది కదండి, ఎంక్వైరీ దగ్గర మైక్ ఉంది. ఆ మైక్ దగ్గరికి వెళ్ళి అరుస్తున్నారు రావులపాలెం రావులపాలెం అనేసి. ఇలా తెలియని కోతేసాలన్నీ వేస్తా ఉంటారన్నమాట అప్పుడప్పుడుని. అనుకోండి అమలాపురం వచ్చేస్తుంది. ఇదే మాట కోనసీమ ఆర్చ్ వచ్చేసి. అక్క మీ పిల్లల్ని చూపించండి అనేసి అడుగుతున్నారు కదా, వీళ్ళే మా పిల్లలు. అంటే మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తాం కదండి, ఇలా కాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం వల్ల మనం చేసుకున్న పుణ్యం వాళ్ళకు కూడా వెళ్తుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం అన్నమాట. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. ఇంకా అన్నవరం పూజ అయితే అయిపోయింది కదండి నిన్న. ఇంకా అన్నవరం నుంచి మా ఊరైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇప్పుడు అన్ని టెంపుల్స్ అయిపోయాయి లైన్గా. ఇంకా మా ఊరు రావులపాలెం అయితే వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. తర్వాత మనం వెళ్తూ మా ఊరంతా మీ అందరికీ చూపిస్తాను అనమాట. ఇప్పుడు అన్నవరం ఉన్నాం కదండి, అన్నవరం బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కాలి. ఇంకా కార్లు గీర్లు ఏం మాట్లాడుకోలేదు, డైరెక్ట్ బస్సు ఎక్కి వెళ్ళిపోదామని చెప్పేసి. ఇంకా అన్నవరం బస్ స్టాప్ నుంచి రావులపాలెం బస్ స్టాప్ వరకు వెళ్ళి తర్వాత అక్కడి నుంచి ఏదో చూద్దాం, ఏ బైకో కారో లేదంటే ఆటోనో ఏదో ఎక్కేసి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడే టెంపుల్ నుండి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుండి ఆటో కట్టించుకుని బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఈ అన్నవరం నీలగిరి కొండంతా దిగి మనమైతే బస్ స్టాప్కి వెళ్ళడానికి ఇంచుమించు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఇంక బస్ టికెట్స్ అయితే ఏమీ బుక్ చేసుకోలేదు, ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కేయడమే. అలా కొద్దిసేపటికి అన్నవరం బస్ స్టాప్కి అయితే వెళ్ళగానే రాజమండ్రి బస్సు అయితే కనిపించింది. మా ఊరు రావులపాలెం బస్సులు అయితే అసలు వచ్చేటట్టు అయితే ఏం కనిపించట్లేదు. ఫుల్గా ఆకలేసేస్తుందన్నమాట, ఏమీ తినలేదు అసలు పొద్దున్నుంచి. ఇంకా బస్ స్టాప్ లో చెరుకు రసం ఉంటే ఆ చెరుకు రసం తీసుకుని ఇంకా అదే తాగేమాట. మళ్ళీ ఎంటీ స్టమక్ తో కూల్ డ్రింక్స్ తాగితే గ్యాస్ ఫామ్ అయిపోతుంది కదా, మళ్ళీ ఎక్కలేని ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా కూల్ గా చెరుకు రసం అయితే తాగేసాము. ఇంకా సాయంత్రం వరకు పొట్టలో చల్లగా పడుంటుంది. ఇక్కడతో మన ట్రిప్ అయిపోయిందని చెప్పేసి ఎగురు గొంతులేస్తున్నారా? ఇంకా అవ్వలేదండి బాబు. సరదాగా వెళ్తూ రావులపాలెంలో ఆగి ఒక రోజు రెస్ట్ తీసుకుని మళ్ళీ మన ట్రిప్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడప్పుడే అయ్యే ట్రిప్ కాదండి, ఇంకొక 10 రోజులు పడుతుంది. ఆ 10 రోజులు నన్ను నా వీడియోస్ ని మీరు భరించాల్సిందే. ఇంచుమించు బస్ స్టాప్ లో గంటకు పైగానే నుంచున్నాము. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, విజయవాడ బస్సులు వస్తున్నాయి కానీ రావులపాలెం బస్సు మాత్రం రావట్లేదు. మా ఆయన అయితే మరీ దారుణం, రావులపాలెం అనే పేరు రాసి ఉన్న బస్సు వస్తేనే ఎక్కుతాము, మిగిలిన బస్సులు ఏమి ఎక్కము అనేసి అంటున్నారు. కనీసం అమలాపురం బస్సు ఎక్కినా కూడా రావులపాలెంలో దిగిపోవచ్చండి. కానీ మా వారైతే ఎక్కడ త్వరగా వెళ్ళిపోతాము అని చెప్పేసి చీకటి పడేంత వరకు ఇక్కడే తచ్చులాడుతున్నారు. ఒకసారి చూడండి, వేయాల్సిన కోతేసాలన్నీ వేస్తారు. అక్కడ ఎంక్వైరీ ఉంది కదండి, ఎంక్వైరీ దగ్గర మైక్ ఉంది. ఆ మైక్ దగ్గరికి వెళ్ళి అరుస్తున్నారు రావులపాలెం అనేసి. ఇలా తెలియని కోతేసాలన్నీ వేస్తా ఉంటారన్నమాట అప్పుడప్పుడుని. అదే తిడుతున్నాను, కోతి పనులన్నీ చేస్తే మైక్ కేసు కట్టేస్తారనేసి అంటున్నానమాట. మళ్ళీ పైగా అంటున్నారు పుట్టింటికి వెళ్తున్నావని చెప్పేసి తెగ హ్యాపీ ఫీల్ అయిపోతున్నావు ఏంటి అని అడుగుతున్నారు. అంతే కదండి, మరి పుట్టింటికి వెళ్తున్నామంటే ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కూడా చూడండి, అమలాపురం బస్సు వచ్చింది కానీ రావులపాలెం బస్సు మాత్రం రావట్లేదు. ఎప్పుడైతే మన ఊరు హ్యాపీగా వెళ్దాం అనుకుంటామో బస్సు కూడా అంతే లేట్ గా వస్తుంది. ఫైనల్లీ వస్తుందండి మన రావులపాలెం బస్సు. ఫైనల్లీ బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా రావులపాలెం వరకు వెళ్ళడానికి ఇద్దరికి కలిపి 370 రూపాయలు టికెట్ అయితే తీసుకున్నారు. అదే ఏ కారన్నా కట్టించుకున్నాం అనుకోండి ఒక 5,000 రూపాయలు ఈజీగా లేపేద్దరు. బస్సు అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మాట, మనీ సేవింగ్ మాట. మా ఆయన చూడండి, అత్తగారింటికి వెళ్తున్నానని చెప్పేసి మొహం నిండా పౌడర్ రాసేసుకున్నారు. ఇప్పుడు మనకి మేకప్ వేసుకునే అంత సీన్ అయితే లేదు, నాచురల్ గా వెళ్ళిపోదాం ఇంటికి. అప్పుడే వెళ్లేదారిలో కడిపిలంక అయితే వచ్చేసింది. నర్సరీస్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. చాలా ఊర్లకి ఇక్కడ
ఇక్కడ నుంచే పువ్వులు అలాగే మొక్కలు ఇవన్నీ కూడా పంపిస్తారు. కుదిరితే వీడియో అయితే తీస్తాను నెక్స్ట్ టైము. అసలైన కడిపిలంక అయితే దాటిపోయాం మనం. వెలుగ్గా ఉన్నప్పుడే ఇంటికి వెళ్ళిపోతామేమో అనుకున్నాము, కానీ తచ్చుల్లాడి ఆడి ఆడి చీకటి పడిపోయేలా చేశారు. మా హస్బెండ్ అంటూ ఉంటారన్నమాట, వెలుగులో వెళ్ళామంటే అందరూ చూస్తారు, చీకట్లో వెళ్ళిపోయామనుకో ఎవరో చూడరు మన వంక అంటారు. ఏంటో దొంగల్లా దాక్కుని వెళ్ళడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రావులపాలెం సెంటర్ రాగానే ముబారక్ బిర్యానీ దగ్గర నుంచి ఆర్కే రెస్టారెంట్, విందు రెస్టారెంట్, భాస్కర రెస్టారెంట్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ తర్వాత తాయితీగా తిందాం మనం. ఏంటి పిల్ల ఊరి గురించి మరీ ఎంత డొప్పు కొట్టేస్తుంది అని అనుకుంటున్నారా? ఎప్పుడూ సొంత ఊర్లో ఉండే వాళ్ళకి పెద్దగా ఊరు గురించి ఏం పట్టించుకోరు. మాలా అప్పుడప్పుడు వచ్చిపోతాం కదండి, ఊరిని చూసేటప్పటికి ఎక్కర్లేని ఎమోషన్ అయితే వచ్చేస్తది. అందుకే అన్నిసార్లు మా ఊరు అనేసి అంటున్నాను. మా ఊరు వచ్చేసాము, రావులపాలెము. జాయిగా రావులపాలెం బస్ స్టాప్లో అయితే దిగిపోయాము. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఆటో కానీ కార్ కానీ ఏదో ఒకటి అయితే కట్టించుకుని వెళ్ళాలి. బస్ స్టాప్ నుంచి బయటకు వచ్చామాట. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు మనలా ప్రసాదాలు ఇస్తే తినరు. వాళ్ళ కోసం ఏదైనా కేక్స్ గానీ చాక్లెట్స్ గానీ ఐస్ క్రీమ్ గానీ తీసుకుందామని చెప్పేసి వీర హనుమాన్ బేకరీకి అయితే వచ్చాము. మాక్సిమం మా రావులపాలెంలో చాలా మంది ఈ బేకరీలోనే కొనుక్కుంటారు. చాలా నీట్ గా ఫ్రెష్ గా ఉంటాయన్నమాట ఐటమ్స్ అన్ని కూడా. చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే కేక్ పొడుము ఐస్ క్రీములు. ఈ ఐస్ క్రీమ్ గొట్టంలో కేక్ పొడుము ఉంటుంది, పైనేమో క్రీమ్ కింద ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా పిల్లల కోసం కొన్ని ఐటమ్స్ అన్ని తీసేసుకున్నాము. అలా రోడ్డు మీదకి నడుచుకుంటూ వెళ్తుంటే సీతాఫలాలు అయితే కనిపించాయి. ఇంకా నాకు మా ఆయనకి చాలా ప్రాణం మాట. అలా కొన్ని సీతాఫలాలు బేరమాడి తీసేసుకున్నాము. రావులపాలెం బస్ స్టాప్ లో అయితే ఒక క్యాబ్ అయితే తీసుకున్నాము. అస్తమాట్లు మా ఊరు రావులపాలెం అని చెప్తాను కదండి, నిజానికి మా ఊరు రావులపాలెం పక్కన కొమరాజులంక మాట. ఒక క్యూట్ విలేజ్ అని చెప్పొచ్చు. అంటే రావులపాలెం నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే, అంతకు మించి ఎక్కువ దూరం కూడా ఉండదు. ఇప్పుడు మనం వచ్చేసి కోనసీమ ముఖద్వారం దగ్గర అయితే ఉన్నాము. ఇలా స్ట్రైట్ గా వెళ్లి రైట్ సైడ్ తిరిగామనుకోండి అమలాపురం వచ్చేస్తుంది. ఇదే మాట కోనసీమ ఆర్చ్ వచ్చేసి. మేమైతే ఇంట్లో ఏ సరుకులు కావాలన్నా గానీ రావులపాలెం వచ్చి కొనుక్కుంటాము. ఇంకా వెజిటేబుల్స్ కావాలన్నా, గ్రాసరీస్ కావాలన్నా, ఇంక ఎనీథింగ్ ఏది కావాలన్నా సరే ఇంక ఇక్కడ వరకు వచ్చి కొనుక్కుంటాం మాట. ఇప్పుడు మనం ఇలా రైట్ సైడ్ తిరుగుతున్నాం కదండి, ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిపోయామంటే అమలాపురం వచ్చేస్తుంది. ఇంకా రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి హై స్కూల్స్ మాట. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే గర్ల్స్ హై స్కూల్లో మేమైతే చదువుకున్నాము. చాలా చీకటి పడిపోయింది కదండి, అసలు ఏమీ కనిపించట్లేదు. నేను ఆల్రెడీ మా కోనసీమ చూపిస్తారండి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. అది డే టైం చేసిన మూల వీడియో అయితే చాలా బాగుంటుంది. అయినా మనం ఇంకా 10-15 రోజులు ఉంటాం కాబట్టి ఎంతో కొంత మా ఊరు చూపించడానికి ట్రై చేస్తాను. కానీ ఇప్పుడు మనం మిడిల్ లో 1 డేనే మా ఇంట్లో ఉంటామండి. ఈ రోజు నైట్ రేపు నైట్ రెస్ట్ తీసుకుంటాము. మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ నుంచి మన జర్నీ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకొన్ని రోజుల వరకు ట్రిప్ వీడియోస్ మీరు భరించాల్సిందే. ఆంధ్ర వచ్చేసాము అని చెప్పేసి వీడియో పెట్టాను కదండి, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేస్తున్నారు, అక్క మీరు ఇండియా వచ్చారా అని చెప్పేసి. మేము ఇండియా రాలేదండి, మేము ప్రజెంట్ అయితే దుబాయ్ లోనే ఉన్నాము. లాస్ట్ టైము అక్టోబర్ లో ఇండియా వచ్చాం కదండి, అప్పుడు తిరిగిన ట్రిప్ వీడియోస్ మాట ఇవన్నీ కూడా. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అప్పుడు నాకు వీడియోస్ పెట్టడం కుదరలేదు. ఆ వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అప్పుడు మేము కరెక్ట్ గా వెళ్ళిన టైంలో దసరా మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. మా ఊరైతే రీచ్ అయిపోయామండి కొమరాజులంక. ఇదే కొమరాజులంక వెళ్లే వంతెన మాట. వంతెన పక్కనే దుర్గం తల్లి గుడి ఉంటుంది. ఈ హడావుడంతా కూడా అదేనండి దేవీ నవరాత్రుల మహోత్సవాలు మాట. అందుకే వంతెనంతా కూడా లైటింగ్ పెట్టేశారు. ఇప్పుడైనా మీకు అర్థమయ్యిందా ఎప్పుడో వీడియోస్ ఇప్పుడు పెడుతున్నానని చెప్పి? యాక్చువల్లీ ప్రజెంట్ దుబాయ్ లో అసలు ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇంట్లోనే ఉంటున్నాం మాట. అందుకని చెప్పేసి దుబాయ్ వీడియోస్ ఈ మధ్యన ఏం పెట్టట్లేదు. ఇంకా ట్రిప్ వీడియోస్ చాలా మటుకి పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఈ ట్రిప్ వీడియోస్ అవ్వగానే నేను దుబాయ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మా ఊర్లో దేవీ నవరాత్రులు హడావుడి చూసారా ఎంత బాగుందో. ప్రతి సంవత్సరం ఉగాదికి మా ఊర్లో చాలా గ్రాండ్ గా జాతర అయితే జరుగుతుందన్నమాట. మా ఊరి గ్రామ దేవత వచ్చేసి లంకలం తల్లి, ఆవిడకే జాతర జరిపిస్తారు. అబ్బో అసలు ఇంకెంత బాగా జరుగుతుందంటే ఇంక మాటల్లో చెప్పలేము. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోయామండి. విను మనసంతా పూసేటి ఊహాయి నువ్వమ్మ, కన్నీరు తుడిచేటి ఆ చేయి నువ్వమ్మ, పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణం నా ఉందమ్మ, నా నిదురక ఉండు ముందే లాభగా విను తల్లు
బాగున్నా విను బంగారం తేజాలు. అక్క మీ పిల్లల్ని చూపించండి అనేసి అడుగుతున్నారు కదా. మాకు పిల్లలు పుట్టేంత వరకు వీళ్ళే మా పిల్లలు. ఇంకా పైన నుంచున్నారు కదండి, ఆవిడ వచ్చేసి మా అక్క. ఇందాక నన్ను హగ్ చేసుకున్నదైతే మా చెల్లి. ఎక్కడికైనా వెళ్లి తీర్థయాత్రలు తిరిగి వస్తాం కదండి, అప్పుడు మనకంటే చిన్నవాళ్ళు ఇలా పళ్ళెంలో కాళ్ళు పెట్టించి చెంబుతో నీళ్లు వేస్తూ కడుగుతారన్నమాట. అంటే మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తాం కదండి, ఇలా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం వల్ల మనం చేసుకున్న పుణ్యం వాళ్ళకు కూడా వెళ్తుంది. మనం చేసిన తీర్థయాత్రల ఫలితం అయితే మనకి కాళ్ళు కడిగిన వాళ్ళకు కూడా కొంచెం అయితే వెళ్తుందంట. ఇంకా మా ఇంట్లో మాకంటే చిన్నపిల్లలు ఎవరూ లేరు, మా అక్క వాళ్ళ పిల్లలే ఉన్నారు. ఇంకా వాళ్ళ చేత అయితే ఇంకా అమ్మ కాళ్ళు కడిగిస్తున్నారన్నమాట. మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా అమ్మ చెప్పిన మాట చక్కగా వింటారు. చిన్నప్పుడు మేమైతే ఎవరి కాళ్ళు ముట్టుకునే వాళ్ళం కాదు, వీళ్ళు మా కాళ్ళు బాగానే కడిగారన్నమాట. వద్దా ఐస్ క్రీమ్ ఉంది తినండి. ఏముండో అమ్మా, సాంబారు ఏది ఇంకా పొద్దు నుంచి ఏం తినలేదు కదా, ఇప్పుడైతే భోజనం చేసేస్తాం అన్నమాట. ఇంకా భోజనం చేసేసి ఇంక నైట్ అంతా ఇలా కంటిన్యూ అవుతుంది. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.